హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 35,000 శాలరీ వస్తున్న వాళ్ళు కోటీశ్వర్లు ఎలా అవ్వచ్చో ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి ఈ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండదన్నమాట. శాలరీ వచ్చిందా అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. లేదు మేము ₹1 సేవ్ చేయాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే అలాంటి వాళ్ళకి నా వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ ఫార్మోస్ట్ మనం ఫుడ్కే మనకు మనీ అయితే ఎక్స్పెన్సెస్ ఉంటుంది కాబట్టి సో రైస్ 1,500 అయితే వేశాను. సో కరెంట్ బిల్లు, వైఫై, మొబైల్ వచ్చేసి 1,200 అయితే వేశాను అనమాట. నెక్స్ట్ సరుకులకి ఒక 5,000 వేసుకోండి. సో బడ్జెట్ ఇలా వేసుకుంటే మీకైతే మనీ అయితే సేవ్ చేసుకోగలుగుతారనమాట. నెక్స్ట్ కూరగాయలకి 1,800 అయితే వేశాను. సో మెడికల్ ఖర్చులకి 2,000 రూపీస్ అయితే వేసాను అనమాట. సో మీకు ఇంతకన్నా ఎక్కువ వచ్చు, ఇంతకన్నా తక్కువ అవ్వచ్చు. సో అప్రాక్సిమేట్గా అయితే వేసి పెట్టుకోండి. లేదు ఇలా మెడికల్ ఖర్చులు మీకేం అవ్వడం లేదు, మంత్కి సేవ్ అవుతుందంటే దీన్ని పోస్ట్ ఆఫీస్లో కట్టేయండి. ఆర్డీలు, ఎఫ్డీలు చేసి పెట్టుకోండి. సో ఎఫ్డీ అయితే లక్షల్లో చేయాలి, కానీ ఆర్డీ అయితే మీరు వేలల్లో కూడా చేసుకోవచ్చు. సో హ్యాపీగా అయితే ఎఫ్డీ, ఆర్డీ అలా చేసి పెట్టుకోండి. సో ఈ అమౌంట్ని వేస్ట్ చేయొద్దు. ఒకవేళ మిగిలిందంటే ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చే దాంతోనే పెట్టండి, లేదంటే చీటీలు కట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వినోదం కోసం 2,500. కొంతమంది హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం 2,500 అయితే రాశాను. సో లేదు మేము ఇది కూడా సేవ్ చేస్తామనుకుంటే దీన్ని కూడా మీరు సేవింగ్స్ కిందకి అయితే పెట్టేసేయచ్చు అనమాట. సో ఎలా సేవ్ చేయాలంటే గోల్డ్ రూపంలో సేవ్ చేయండి. హ్యాపీగా మంచి మీకు రిటర్న్స్ అయితే ఉంటుంది. సో గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడమో లేదంటే 2,500కి రాదులేండి. సో ఒక 2 to 3 months 4 months అలా సేవ్ చేసి పెట్టుకొని గోల్డ్ అయితే కొనుక్కుంటూ ఉండండి. నెక్స్ట్ స్కూల్ ఫీజు 1,500 వేసాను. చాలామంది అనుకోవచ్చు సిటీలో చాలా ఎక్కువ ఫీజు ఉంది అని చెప్పి. సో మీరు ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. నేను బడ్జెట్ అనేది ఇలా ప్లాన్ చేశాను. సో మీకు 35,000 శాలరీ వస్తుందంటే మీరు ఈ రేంజ్లోనే స్కూల్ అనేది చూసుకోవాలి. లేదు మా పిల్లలకి మేము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి స్కూల్లో వేయాలి అనుకుంటే ఈ రెండింటిని కలిపి కూడా మీరు ఈ స్కూల్ ఫీజులోకి అయితే రాసేయచ్చు అనమాట. సో ఇలా కూడా మీరు బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. ట్రావెలింగ్ ఖర్చెస్ 2,500. ఇది పెట్రోలు, నెక్స్ట్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం పెట్రోలు, నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైనా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది కాబట్టి సో అదైతే నేను ఇక్కడ వేశాను. ఇంతకన్నా తక్కువ యూజ్ చేయొచ్చు మీరు, లేదు ఇంతకన్నా ఎక్కువ కూడా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. మీ ట్రావెలింగ్ గురించి మీకే తెలుస్తుంది కాబట్టి మీరైతే ఇలా రాసేసుకోండి. నెక్స్ట్ ఇంటి అద్దె 8,000. సో అద్దె కంపల్సరీ కాబట్టి సో అద్దె కూడా ఇక్కడ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంత ఖర్చులు అయిన తర్వాత మనకి ఏం సేవ్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఎంత అమౌంట్ మిగులుతుందని చెప్పి తెలుస్తుంది. సో మిగిలిన ఖర్చులకు వచ్చి ఒక 4,000. అంటే ఇది వచ్చేసి మనకు సేవింగ్స్ కిందకి పెట్టుకోవచ్చు, లేదంటే ఇవి వస్తుంది కదండి నాన్ వెజ్, నెక్స్ట్ ఎగ్స్ ఇలాంటివి తెచ్చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా ఏదైనా ఖర్చులు ఉంటే ఈ 4,000లో పూర్తి చేసేయచ్చు అనమాట. సో ఇలా బడ్జెట్ అంతా పోగా మనకైతే ఒక 5,000 అయితే మిగలాలి. మంత్కి 5,000 అయితే మిగిలిస్తేనే మనం స్పెండ్ చేసిన అమౌంట్ మనకు వర్త్ అనమాట. సో 5,000 మిగిల్చారు అనుకుంటే ఇప్పుడు మీకు 35,000 శాలరీ అంటే 30,000 అనుకోండి శాలరీ, ఏం తప్పులేదు. 30,000 శాలరీ అని చెప్పి అనుకొని ఫస్టే ఈ 5,000 అయితే తీసేయండి. 5,000 తీస్తేనే మీకు మంచి పెట్టుబడి అనేది మీరు పెట్టుకోవచ్చు ఒక చోట్లో. ఎందుకంటే ఈ అమౌంట్ అనేది మీకు ఇంపార్టెంట్. కోటీశ్వర్లు అవ్వాలని అనుకుంటే సరిపోదు, దానికోసం కొంచెం కష్టం అయితే పడాలి. సో నెలకి 5,000 చొప్పున 12% ఎక్కడ వడ్డీ వస్తుందో అలాంటి చోట ఒక 10 years 10% యాన్యువల్ సెటప్తో, అంటే ఇయర్కి 10% పెంచుకుంటూ మీరైతే యాన్యువల్ సెటప్ చేసుకున్నారనుకుంటే 10 yearsకి మీ అమౌంట్ 4.17 crores అయితే మీకు వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో వెల్త్ క్రియేట్ అవ్వాలి అనుకుంటే మీరు ఇలా 5,000 ఒకే చోట 12% ఇంట్రెస్ట్ రేట్ వచ్చే విధంగా మీరైతే 10 years 10% అంటే 5,000ని 10% పెంచుతూ పోవాలి. ఒక ఇయర్కి 10% పెంచుతూ పోతేనే మీరైతే ఇన్ని క్రోర్స్ అనేది మీకు అచీవ్ చేయగలుగుతారు. లేదు మాకు అంత అవసరం లేదు అనుకుంటే ఇంకా తక్కువ కూడా మీరు పెట్టేసుకోవచ్చు, ఒక 2,000 3,000 అలాగా. సో ఇలా ట్రై చేయండి. అబ్జల్యూట్గా కోటీశ్వర్లు అయితే అయిపోతారు.
ఒక్క మాట అయితే చెప్తానండి, మీకు ఏ విధంగా నాలెడ్జ్ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలన్నా మీకు నాలెడ్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్ తెలిసి ఉండాలి. సో ఏదో ఎవరో చెప్పారని చెప్పి గుడ్డిగా అయితే మనీ అయితే పెట్టేయద్దు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీకు అనేది ఒక నాలెడ్జ్ ఉండి మీ వల్ల అవుతుంది, బేర్ చేయగలుగుతాము అనుకుంటే హ్యాపీగా మీరైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది మార్కెట్ పల్స్ని బట్టి మనకైతే ఉంటుంది. ఒకసారి హైలో ఉండొచ్చు, ఒకసారి లోలో ఉండొచ్చు, ఒకసారి పడిపోవచ్చు, ఒకసారి ఎక్కువ అవ్వచ్చు. సో అది మన చేతుల్లో లేదు. సో మనం ఇలాంటి ఒక డేర్ స్టెప్ వేసేటప్పుడు మనకు ఎయిమ్ అనేది చాలా పెద్దగా ఉంది, కోట్లు సంపాదించాలి అనేది ఎయిమ్. సో అది 10 ఇయర్స్లో రావాలి అంటే సో ఇలా అయితే మీరు మంత్లీ ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారనుకోండి, హ్యాపీగా మీకైతే మనీ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇయర్లీ 10% అనేది మీరు పెంచుతూ రావాలి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కొంతమందికి ఓవర్ అనిపించవచ్చు, కోట్లు ఎక్కడ సంపాదిస్తాంలే అని చెప్పి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ అనుభవం ఉంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదంటే ఎస్ఐపిలో కానీ, లేదంటే స్టాక్ మార్కెట్ ఇలా, అంటే ఎస్ఐపి అంటే ఇవన్నీ వస్తుందిలేండి. సో మీకు ఒక అవగాహన ఉంది అనుకుంటే సో ఇలా ట్రై చేయండి. హ్యాపీగా మీరైతే కోట్లు అయితే సంపాదించగలుగుతారు. సో థింక్ బిగ్ అండి, ఎప్పుడైనా మంచిగా థింక్ చేయండి, మంచి అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోగలుగుతారు. ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్.